అయినా మీ యొక్క వ్యవహార శైలి చాలా వివాదాస్పదంగా ఉన్నది కోమటిరెడ్డి గారు. మీరు గతి తప్పిపోతున్నారు మొత్తం. మీ వ్యవహారం అంతా అటు ఇటు ట్రాక్ తప్పుతున్నది. మేము ఆడ ఎల్లమ్మగూడెం పోతే కోడిగుడ్లతోని దాడి చేస్తిమి మీ మాఫియా ముఠాతోటి. మరి అది అది మంచి పనా? నాకేం అవసరం లేదు. నేనేదో బతుకుతున్నా. నాకు జీవితం మీదనే ఇదున్నది. మరి జీవితం మీదనే ఇదుందంతో అవతలోని మీదకి రాళ్ళేసి, కోడిగుడ్లేసే పరిస్థితి ఎందుకొస్తున్నది? ఆడ సర్పంచ్‌గా పోటీ చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళని కిడ్నాప్ చేయించి, వాళ్ళకి మూత్రం తాగించి ఇంత బీభత్సమైన సీన్ ఎందుకు క్రియేట్ చేసినావు? నీకు తెలవకుండానే జరిగిందా ఇది? మీకు తెలవకుండానే జరిగిందా ఇదంతా? ఒక మనిషి ఒక సమయం ఉంటది. మీరు మీరు మీ యొక్క కెరియర్‌ని మీ యొక్క పురోగతిని పెంచుకోవడానికి మీరు కొంచెం పై స్థాయిలోకెళ్ళడానికి. దాన్ని పద్ధతిగా ఉపయోగించుకుంటే పద్ధతిగా పైకెళ్ళే అవకాశం ఉంటది. పైకెళ్ళిన తర్వాత ఇక నాకు అహంకారం పెరిగిపోయి ఇంకోటి చేస్తామనంటే పాతాళానికి పడిపోతాం. ఇవాళ మీ పరిస్థితి అదే. చివరికి ఏడి దాకా వచ్చింది? నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అనే కాడికి వచ్చింది పరిస్థితి. అసలు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రాష్ట్రంలో ఉంటుందా? కేంద్రంలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ క్యాబినెట్ అది మంత్రి పదవి అది. రాష్ట్రాల్లో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎందుకు ఉంటుంది? మీరు ఒకసారి మీ వీడియోలు చెక్ చేసుకోండి. మీరు మీరు మీ వ్యవహార శైలిని చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఏ లైన్లో వెళ్తున్నారు, ఎట్లా వెళ్ళాల్సిన అవసరం ఉంది అని. హుందాగా ఎక్కడైనా కనబడుతున్నారా మీరు?